హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషా గారి వంటగది. ఈరోజు ఏం చేస్తానంటే మసాలా కర్రీ. మసాలా అంటే అందరికి ఇష్టమే కదా. పన్నీర్ మసాలా, వట్టి మసాలా కాకుండా పన్నీర్తో చేశాను. బాగా టేస్టీగా ఉంది. కావాల్సిన ఐటెం పన్నీరు, ఉల్లిపాయ పేస్ట్, టమాటా, జీడిపప్పుతో పేస్ట్ చేశాను, బటరు, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారము, బిర్యానీ ఆకు, ఇదేంటిదంటే క్రీము, పెరుగు, కసూరి మెంతి, గరం మసాలా, ఇట్లా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే జస్ట్ అర్ధ గంటలో అయిపోతుంది. మంచి టేస్టీ కర్రీ. బటర్ ఉంటే బటర్ వేసుకోవాలి. బటర్ వేస్తే మంచిగా టేస్టీగా వస్తుంది. బటర్ లేకున్నా కానీ ఆయిల్తోనైనా చేయొచ్చు. ఇట్లా మంచిగా వేడైన తర్వాత పన్నీరు చిన్న పీసులు కట్ చేసి మంచిగా ఫ్రై చేయాలి. పచ్చి పచ్చి వేయద్దు. సిమ్ మీద పెట్టాలి, హై మీద పెట్టద్దు. హై మీద పెడితే మొత్తం బ్లాక్గా అయిపోతుంది. పన్నీర్ అంటే వైట్ ఉంటుంది కదా. సిమ్ మీద పెట్టి మంచిగా రెడ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. చూడండి ఎట్లా చేస్తున్నా అట్లా ఫ్రై చేయాలి. అప్పుడు మంచిగా ఫ్రై చేస్తే లోపల ఉన్న ముక్క అనేది మంచిగా ఫ్రై అయ్యి మంచిగా ఉడికిపోతే టేస్ట్ అన్నది అంత టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఫ్రై చేసి పక్కన ఒక గిన్నెలో తీసుకొని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసి, ఆయిల్ ఉంటే ఆయిల్, బటర్ ఉంటే బటరు వేసేసి గరం మసాలా వేయాలి. గరం మసాలా వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. చూడండి, ఇది ఎవరైనా కానీ, అమ్మాయిలైనా అబ్బాయిలైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కానీ నా వీడియో చూసి, మా ఇంట్లో అయితే మా పిల్లలు నా వీడియో చూసి కర్రీ చేస్తారు. ఎప్పుడైనా కానీ నేను ఎప్పుడైనా బయటకు వెళ్తా కదా, నా వీడియో పెట్టుకుంటారు. ఏ కర్రీ అంటే ఆ కర్రీ చేస్తారు. మొత్తం చూపిస్తాను నేను. చూడండి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఆకు, కొద్దిగా అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై చేయాలి ఆయిల్లో. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేయాలి. ధనియాల పొడి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేయాలి. అల్లం మంచిగా ఫ్రై కావాలి, మసాలా మంచిగా ఫ్రై కావాలి, పచ్చి పచ్చిగా ఉండద్దు. అప్పుడే కర్రీ అన్నది టేస్టీగా వస్తుంది. ఇది ఒక్కటి చూసుకోవాలి. ఎవరైనా కొత్త వాళ్ళు చేసినా కానీ ఈ విధంగా చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఎప్పుడు కొబ్బరి పల్లీలతో కాకుండా ఇట్లా టమాటా పేస్ట్, జీడిపప్పు వేస్తే కర్రీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి, మంచిగా ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేయాలి. ఉల్లిపాయ ఫ్రై కాకముందు జీడిపప్పు పేస్ట్ వేయద్దు. నేను ఇట్లా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే, జీడిపప్పు మసాలా కర్రీ అంటే జీడిపప్పుతోనే కర్రీ అంతా టేస్టీగా వస్తుంది. అది మంచిగా ఫ్రై చేయాలి, పచ్చి పచ్చిగా ఉండద్దు. మంచిగా ఫ్రై అయిన తర్వాత మిర్చి పౌడరు, దీంట్లో కొద్దిగా గరం మసాలా, సాల్ట్, పసుపు అన్నీ దగ్గరుండి ఒక్కొక్కటి వేసుకుంటా ఫ్రై చేయాలి. మంచిగా ఆయిల్ వచ్చినట్టు ఫ్రై చేయాలి. ఎట్లా చూస్తున్నాను, మొత్తం వీడియో పెడుతున్నాను నేను, ఫుల్ వీడియో. ఇది చేసి కర్రీ చేసి ఎలా ఉంది ఏంటిదని నాకు కామెంట్ పెట్టండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఎందుకంటే సిమ్ మీద పెట్టి మంచిగా ఫ్రై చేసి చేస్తున్నాం. మసాలా కర్రీ అంటే కానీ మొత్తం ఫ్రై చేయాలి. ఫ్రై చేసేట్లనే మంచిగా కర్రీ టేస్ట్ వస్తుంది. కచ్చపక్క పచ్చి పచ్చిగా ఉంటే అది మసాలా కర్రీ అనరు. మొత్తం వాటర్ అంతా పైకి వస్తుంది, మసాలా అంతా కిందికి వెళ్తుంది. ఇట్లా ఫ్రై చేయాలి. ఒకదానికి ఇంకొకటి వేసేసి మంచిగా మిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత టమాటా ఏదైతే నేను పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను గ్రైండర్లో, టమాటా వేయాలి. టమాటా, ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు, మిర్చి పౌడరు అన్నీ కలిపేసినాం కాబట్టి మంచిగా ఫ్రై చేయాలి. ఎట్లా అంటే ఒక 10 నిమిషాలు మంచిగా చెంచాతో కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత ఒక డక్కన పెట్టి మంచిగా పైకి ఆయిల్ వచ్చినంత వరకు ఒక 5 నిమిషాలు పెట్టేస్తే ఆయిల్ వస్తుంది. ఆయిల్ వచ్చిన తర్వాత పెరుగు ఉంటే పెరుగు, లేకుంటే క్రీమ్ ఉంటే క్రీమ్ వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. ఎంత ఫ్రై చేస్తే కర్రీ అన్నది అంత టేస్టీగా వస్తుంది. వదిలేస్తే మొత్తం మాడిపోతుంది. అది ఒక్కటి చూసుకోవాలి. దీంట్లో దగ్గరుండి కొద్దిగా క్రీము, కొద్దిగా పెరుగు వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. ఎట్లా అంటే ఒక 10 నిమిషాలు అట్లనే ఫ్రై చేస్తూనే ఉండాలి. అప్పుడే బటర్ మసాలా అన్నది, పన్నీర్ మసాలా అన్నది టేస్ట్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో బటర్ ఉంది, ఆయిల్ ఎక్కువ తక్కువ పడుతుంది. బటర్ ఉంటే బటర్తో బాగా టేస్టీగా వస్తుంది. మంచిగా ఫ్రై చేసిన తర్వాత కసూరి మెంతి, కొత్తిమీర ఇట్లా వేసేసి దగ్గరుండి ఫ్రై చేయాలి. ఇట్లా ఫ్రై చేసిన మసాలా కర్రీ ఒక 2 days వరకు ఇట్లా చేసుకుంటే అస్సలు ఖరాబ్ కాదు. తొందరగా ఇట్లా వాటర్ వేసేసి పచ్చి పచ్చి చేస్తే ఒక సాయంత్రం వరకు కర్రీ అంతా ఖరాబ్ అవుతుంది.
అది చూసుకొని చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాతనే పన్నీర్ వేయాలి. ఫ్రై గాంది పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు పన్నీర్ వేయద్దు. చూడండి, ఒక 10 నిమిషాలు వస్తే మంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడే పన్నీర్ వేయాలి. పన్నీర్ వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలకు వాటర్ వేయాలి. కొద్దిగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఒక గిలాస్ వాటర్ వేయాలి. వాటర్ వేస్తే మసాలా అంతా కలిసిపోయి మంచిగా మిక్స్ అయ్యి మంచిగా టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఒక 10 నిమిషాలు మంచిగా సిమ్ మీద ఉడకనియాలి. చూడండి ఎట్లా అయింది, మొత్తం ఆయిల్ అంతా పైకి రావాలి. ఇది చపాతీతోనైనా జొన్న రొట్టెతోనైనా దేనితోనైనా కానీ రైస్తోనైనా బాగా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన కర్రీ అయితే ఇది మసాలాది 3 రోజుల దాకా ఖరాబ్ కాదు. చూస్తేనే తినాలనిపిస్తుంది, అట్లా అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటిదని నాకు కామెంట్ పెట్టండి. హోటల్ స్టైల్లో ఇంట్లోనే పన్నీర్ మసాలా కర్రీ రెడీ.